ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు నెక్స్ట్ జెన్ సొల్యూషన్స్ నుంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ మెరుపుల మధు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. మధు గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. మధు గారు, ఇవాళ రోజుల్లో ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా కట్టుకోవాలన్నా తక్కువలో తక్కువ కనీసం ₹1,00,00,000 అవుద్ది. సరే, ఇంకొంతమంది ఇల్లు బాగా రిచ్ గా కనిపించాలి, బాగా వైభవంగా ఉండాలని చెప్పి మరొక ₹50 లక్షలు పెట్టి ఇంటీరియర్ అంతా చేయిస్తారు. మొత్తంగా ₹1,50,00,000 అవుతుంది. కరెక్ట్. సో మన ఇల్లు అనేది మనకు ఒక ఫైనాన్షియల్ అసెట్. సో మన ఇంటితో మనం ఒక ఫైనాన్షియల్ గా, ఎమోషనల్ గా ఒక మంచి బాండింగ్ కలిగి ఉంటాం. సో మన ఇల్లు కాబట్టి మనం దాన్ని చాలా జాగ్రత్తగా, చాలా అపురూపంగా చూసుకుంటుంటాం. ఇక్కడ దాకా బాగానే ఉంటుంది. సరే, ఎప్పుడైనా ఏదైనా ఇంట్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ సంభవించిన, ఏదైనా గ్యాస్ సిలిండర్ పేలి, ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించిన, వర్షాలు వరదలు వచ్చి మన ఇల్లు డ్యామేజ్ అయితే అప్పుడు మనం మన ఇంటిని కోల్పోవాల్సి వస్తుంది. మన ఒక అసెట్, అంటే అప్పుడు దాకా ఆ ఇంటితో ఉన్న అనుబంధాన్ని మనం కోల్పోవాల్సి వస్తుంది. మనకంటూ ఒక అసెట్ ఉందనుకుంటాం, ఆ అసెట్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి సో ఇప్పుడు మనం తరచుగా చూస్తున్నాం, పెద్ద పెద్ద కాంప్లెక్స్లో షార్ట్ సర్క్యూట్లు, గ్యాస్ సిలిండర్ బేలడం, ఆ ప్రాపర్టీ అంతా లాస్ అవ్వడం కూడా చూస్తున్నాం. కాబట్టి మనం ఇల్లు కొనేటప్పుడు లేదంటే ఇల్లు కట్టుకునేటప్పుడే ముందుగానే మన ఇంటికి గనక మనం బీమా కానీ చేయించినట్లయితే, ఇన్సూరెన్స్ చేయించినట్లయితే ఏ విధంగా ఉంటుంది, అండ్ ఇంటికి బీమా తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి? సో రైట్ సార్, చాలా మంచి టాపిక్ ఇది. ఎందుకనంటే ఈ రోజుల్లో ఇల్లు గురించి ఎంత ఎంక్వైరీ చేస్తారంటే జనాలు, దగ్గర దగ్గర 6 to 7 months అనేది ఒక మంచి ఇల్లు, ఒక మంచి ఇంటీరియర్ కోసము హస్బెండ్ అండ్ వైఫ్ రాత్రి పగళ్ళు డిజైన్ సెలెక్ట్ చేస్తారు, కలర్ సెలెక్ట్ చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే హోమ్ లోన్ శాంక్షన్ అవుతుందో బ్యాంక్ నుంచి కాల్ చేస్తారు, సార్ మీరు ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేసుకోవాలని. అంటే వద్దంటారు. చాలా వరకు 99.99% ఎవ్వరు కూడా ఇన్సూరెన్స్ తీసుకోరు ఇంటికి. ఎందుకనంటే శుభాన్ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు, అశుభాన్ని కూడా ఎవరు కూడా ఊహించరు, అంగీకరించరు. బ్యాంక్ వాడు మళ్ళీ మళ్ళీ కాల్ చేసి, నా బాబు నీకు కావాలంటే ఎంత నువ్వు ఇందులో యాడ్ చేసుకో లోన్లో, కానీ నాకు ఆ పాలసీ వద్దని చెప్పేస్తారు. సో ఎస్బీఐలో కూడా గృహరక్ష అని చెప్పేసి ఓ పాలసీ ఉంటుంది. సో చాలా రకాల పాలసీలు మేము ఎన్నో రోజుల నుంచి మేము చూస్తూ ఉన్నాం. ఈ హోమ్ ఇన్సూరెన్స్లో నాట్ ఓన్లీ ప్రొటెక్టింగ్ యువర్ హోమ్, దెర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్, ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా ప్రమాదాలు, ఇప్పుడు ఈరోజు మనం స్వప్నలోక్ గురించి మాట్లాడాము. రీసెంట్గా మనకు ఓల్డ్ సిటీలో కూడా అగ్ని ప్రమాదం అనేది అయింది. ఏంటి, ఇప్పుడు ఢిల్లీలో, పూణేలో ఎవరితో సిలిండర్, మన ఏసీ కంప్రెసర్ కూడా పేలిపోయింది. ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్ విషయాల్లో మీరు మాట్లాడుకుంటే దాదాపు ఒక 1000-1500 అపార్ట్మెంట్ ఏదైతే మన అపార్ట్మెంట్లు ఉన్నాయో ఒకటే ప్లేస్లో ఫ్లాట్స్ అనేవి ఉంటున్నాయి. కాబట్టి మీ దగ్గర ప్రాపర్ ఎలక్ట్రిసిటీ ఉన్నా, మీ పక్కవాడి ఫ్లాట్లో ఏదైనా డిఫెక్ట్ ఉన్నా మీ ఫ్లాట్ ఎఫెక్ట్ ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకా హై రైజ్ అపార్ట్మెంట్ లో కనీసం 8-10 కోట్లు ఉంటుంది ఈజీగా ఇన్వెస్ట్మెంట్ ఇంటి మీద. అందులో ఒకవేళ వాళ్ళ పని మనిషి కూడా చైనా ఫోన్ వాడి అది కానీ ఫెయిల్ అయినా కూడా అక్కడ అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. రైట్, మీరైతే మంచి ఫోన్ వాడుతున్నారు, మంచిగా హాయిగా ఉన్నారు, కానీ ఒకవేళ పనిచేసేవాడు అయినా ప్రాపర్గా మంచి ఛార్జర్ కానీ పాడకపోతే ఆ చిన్న అగ్ని ప్రమాదం, ఆ చిన్న సిలిండర్ లీకేజ్ ఎంటైర్ ఇంటిని, మరి ఒక మంచి ఇంటీరియర్ని డ్యామేజ్ చేసేస్తుంది మొత్తగా. ఒకవేళ ప్రాణ నష్టం గురించి మనం ఎట్లా ఏం చేయలేము, కానీ వస్తు నష్టం కూడా ఉంటుంది కదా. వస్తు నష్టం అంటే మీరు ఖరీదైన ఏసీలు ఉంటాయి, ఖరీదైన ఫర్నిచర్ ఉంటుంది, ఖరీదైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉంటాయి. మరి ఒక చిన్న డ్యామేజ్ కానీ జరిగిందంటే ఆ నష్టాన్ని మీరు అంచనా వేయలేరు. మీరు చాలామంది హైరైజ్ అపార్ట్మెంట్లో కానీ, నార్మల్గా అపార్ట్మెంట్లలో కానీ సొసైటీకి ఇన్సూరెన్స్ ఉండాలి. వన్ టైం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ఉంటుందో అప్పుడే చేస్తారు అందరూ, మళ్ళీ రిన్యువల్ ఎవరు చేయరు. అంటే మీ ఎంటైర్ అపార్ట్మెంట్కి లేదు, ఇండివిజువల్ అయితే మీ ఇండివిజువల్ ఇంటికి కూడా లేదు, లోపల కానీ కవరేజ్ కూడా లేదు. మీరు ఒకవేళ హోమ్ ఇన్సూరెన్స్ కనుక తీసుకున్నట్టయితే మీ దగ్గర అది తుఫాన్ వల్ల కానీ, సునామీ వల్ల కానీ, లేదా ఎవడన్నా దొంగ, బర్గ్లరీ, థెఫ్ట్ ఇట్లాంటివి ఏదైనా చేసినప్పుడు, దొంగతనానికి వచ్చింది సార్ మనం లేము, వాడు ఫోర్స్ఫుల్గా డోర్ ఓపెన్ చేసేసుకొని దొంగతనం మీద చేసిపోయిండు, ఆ పోయేటోడు ఊరికి ఎందుకు వెళ్తాడు? అది ఏ వైర్నో ఇంకేదైనా చేసేసి డౌట్ రాకుండా ఏలని చేస్తాడు కదా. అప్పుడు వాడు ఎత్తుకెళ్ళిన ఒక తులమో 2 తులాల బంగారం పోతుంది కావచ్చు, కానీ వాడు చేసే మిస్టేక్ వల్ల కోట్ల నష్టం వస్తుంది. మరి దాన్ని ఎలా మనం తట్టుకోవాలి? హోమ్ ఇన్సూరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, బ్యూటిఫుల్ పాలసీ, ఎన్నో రకాల బెనిఫిట్స్ అందులో యాడ్ అయి ఉంటాయి. ప్రీమియం మీరు చూసినట్టయితే మీ ఇయర్లీ కాఫీ అంత ఛార్జ్ కూడా ఉండదు.
మొత్తం మీరు ఎన్ని కాఫీలు తాగుతారో అదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే అందులోనే మీకు హోమ్ ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. అందులో వచ్చే కవరేజ్ విషయానికి వస్తే అన్నిటికంటే ముఖ్యంగా స్ట్రక్చరల్ కవరేజ్. మీరు కట్టుకున్న ఇల్లు తుఫాన్ వల్లనో లేకపోతే ఫ్లడ్స్ వల్లనో ఎఫెక్ట్ అయ్యి కూలిపోయినా కవర్ అయిపోతుంది. ఒకవేళ బేస్ స్ట్రక్చర్కి ఏం కాలే, మంటలు వచ్చినాయి, ఫైర్ యాక్సిడెంట్ అయింది, కవర్ అయిపోతుంది. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ అంతా కూడా గ్లాస్, నాన్ గ్లాస్ ఐటమ్స్ అన్ని కవర్ అవుతాయి. దానితో పాటుగా ఎవడైనా దొంగతనానికి వచ్చినా దట్ ఈస్ కవర్డ్. యువర్ గోల్డ్ ఈస్ ప్రొటెక్టెడ్, యువర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ప్రొటెక్టెడ్. ఇదే కాకుండా చాలా మంది ఏంటంటే ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్ కూడా ఒక్కొక్కసారి థెఫ్ట్ జరిగినా లేదా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినా వాటిని కూడా మీరు క్లెయిమ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు 1.5 పెట్టి ఇల్లు కొన్నారు, అందులో 50 లక్షల ఫర్నిచరే ఉంది అనుకున్నాం. ఆ 50 లక్షల ఫర్నిచర్ మీరు దాదాపు ఎక్కడ చూసినా కూడా మీరు దానికి ఇన్సూరెన్స్ ఇయ్యరు. మీ టీవీకి ఇన్సూరెన్స్ ఇస్తాడా? దాదాపు వెరీ రేర్ కేసెస్ లో అసలు టీవీకి ఇన్సూరెన్స్ ఉండదు. కానీ 2 లక్షలు పెట్టి టీవీ కొంటారు. అది మీ అబ్బాయి కాస్త కప్పు విసిరేసిన పోతుంది. ఒకవేళ అంటే మనం పెద్ద పెద్ద ప్రమాదాలు ఊహించట్లేదు, చిన్నది కూడా పోతుంది. కాబట్టి వాడు 2 సార్లు బటన్ టప్ టప్ అని వేసేసింది అనుకోండి, ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏం చేస్తాం? రీసెంట్ గా మా ఇంట్లోనే జరిగింది, ఇక్కడే కాదు. వాడు వర్క్ చేయడానికి వచ్చిండు, వాడు టీవీ దగ్గర కనెక్షన్ ఉంది, చూసుకోకుండా వాడు అక్కడ పైన చూస్తున్నాడు, టప్ వేసేసిండు. అది ఏదైతే ఈ మనం డెకరేటివ్ లైట్స్ పెట్టుకుంటాము, మనం రూఫ్ లైట్స్, ఆ లైట్ బర్న్ అయిపోయి ఎంటైర్ ఒక రూమ్ లో ఉన్న మొత్తం ఎలక్ట్రిసిటీ అంతా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. అంటే ఆ చిన్న మిస్టేక్, అక్కడ పెద్ద పెద్ద ప్రమాదాలు జరగని అవసరం లేదు. ఎలక్ట్రిసిటీకి, అగ్ని ప్రమాదానికి చాలా చాలా ఈజీగా డ్యామేజ్ అనేది జరుగుతుంది. మరి ఈ డ్యామేజ్ నుంచి మీరు తట్టుకోవాలనుకుంటే మీ ₹1,00,00,000 ఇంటికి మీరు 6,000, 10,000 మధ్యలో ప్రీమియం కట్టుకుంటే ఈ 1,00,00,000 కవరేజ్ అనేది వస్తుంది. అండ్ ప్రొవైడెడ్ ఎప్పుడైనా మీరు తీసుకునేప్పుడు మీ అపార్ట్మెంట్లో సొసైటీని అడగండి, వాళ్ళు బేస్ మాస్టర్ పాలసీ మరి కవర్ చేస్తున్నారా లేదా అది కూడా అడగండి. కవరేజ్ ఉందా లేదా అని ఇక్కడ అడుగుతారు. అంటే మీరు సొసైటీకి ఇన్సూరెన్స్ లేదు, మీ ఇంటికి ఇన్సూరెన్స్ తీసుకున్నారు, మరి పక్కన ఫ్లాట్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే దానివల్ల మీకు డ్యామేజ్ అయింది కదా, ఇప్పుడు సొసైటీ ఇన్సూరెన్స్ అడుగుతారు. ఉందా లేదా అని ముందే చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు తీసుకోండి, సొసైటీకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దానివల్ల అగ్ని ప్రమాదాల నుంచి కానీ, ఫ్లడ్స్ నుంచి కానీ మీరు మీ ఇంటిని రక్షించుకోవచ్చు. దాని కంపెన్సేషన్ అనేది వస్తుంది. అందులో వాల్యుయేషన్ కూడా 2 రకాలు ఉంటుంది. అంటే మీరు చూపించుకోవచ్చు, యాక్చువల్ వాల్యూ పైన చేస్తారా, ఈరోజు కరెంట్ వాల్యూ, సర్వేయర్ వస్తాడు, ఎంత డ్యామేజ్ జరిగిందో ఎస్టిమేషన్ వేస్తాడు, దాని ప్రకారం మీకు క్లెయిమ్ వస్తుంది. లేదా మీకు ఏదైతే వాల్యూ మీ ఇంటికి ఉందో ఆ వాల్యూని మీరు డిక్లేర్ చేసి అంతవరకు కవరేజ్ తీసుకుంటారు. 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఈ 2 రకాల ఆప్షన్స్లో మీరు ఏదైనా ఒక ఆప్షన్ చూసుకోవచ్చు. దీన్ని మీరు 1 year కట్టుకోవచ్చు, 5 years ఒకేసారి కట్టుకోవచ్చు, 10 years ప్రీమియం కూడా ఒకేసారి కట్టేయచ్చు. మీరు 10 years కట్టేశారు అనుకోండి, ఎవ్రీ 10 years ఒకసారి ఇన్వాల్వ్ చేస్తే అయిపోతుంది. సో ఆ విధంగా చిన్న చిన్న టిప్స్ మీరు పాటించారని అంటే మీ 1,00,00,000 కలల ఇల్లు అనేది ప్రొటెక్టెడ్గా ఉంటుంది. రేపు ఏదైనా ఆర్థికంగా నష్టం జరగకుండా మీరు ప్రొటెక్ట్ చేసుకునే ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.